అందరికీ నమస్కారం. తెలంగాణ టీజీ టెట్ 2 2024-2025కి సంబంధించి ఇక్కడ ఏదైతే మనకు జనవరి ఫస్ట్ వీక్లో ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి కాబట్టి మరి ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా మనకు కంప్యూటర్లో పెడతారు కాబట్టి మరి ఈ కంప్యూటర్ బేస్డ్ సిబిటి టెస్ట్ కాబట్టి మరి కంప్యూటర్లో పరీక్ష రాసే సరైన విధానం మీకు చూపించబోతుంది అనమాట. మనం క్వశ్చన్కి ఆన్సరింగ్ ఏ విధంగా వేయాలి, అదేవిధంగా ఎలా సేవ్ చేయాలి, మరి నెక్స్ట్ క్వశ్చన్కి ఏ విధంగా షిఫ్ట్ కావాలి, మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆన్లైన్లో ఎగ్జామినేషన్ రాసేటప్పుడు కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఇక్కడ కంప్యూటర్ డీటెయిల్గా వివరిస్తానమాట. ముందుగా అందరు అభ్యర్థులకు అయితే మన ఛానల్ తరపున అయితే ఆల్ ద వే తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ మరి డెమో వీడియో చూపిస్తానమాట, ఎలా ఎగ్జామ్ రాయాలని చూపిస్తాను. అందరూ కూడా ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతోటి అభ్యర్థులకు కూడా వీడియో లింక్ అయితే షేర్ చేయండి అనమాట. ఓకే, ఇక్కడ మనము ఈ యొక్క ఎగ్జామ్ రాయడానికి అందరూ కూడా వెబ్సైట్కి రావాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన లింక్ మీకు ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకే, ఒకసారి వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది కదా. ఇక్కడ మనకు 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క లైన్స్ పైన క్లిక్ చేయండి అనమాట. లైన్స్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. కాగానే చూడండి, ఇక్కడ ఏదైతే టీజీ టెట్ మాక్ టెస్ట్ ఉంది కదా, ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేయండి అనమాట. అందరూ కూడా క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట. ఒకసారి మీరు పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు కూడా మీకు కంప్యూటర్తో అలొకేట్ చేస్తారు కదా పర్ పర్సన్కి, మీ కంప్యూటర్ అలొకేట్ చేసినప్పుడు మీకు సేమ్ ఈ విధంగానే ఇంటర్ఫేస్ ఉందన్నమాట. ఇంతో మరి మీరు ఏం చేసుకోవాలి, ఏం చెక్అవుట్ చేసుకోవాలి ఒకసారి ఎగ్జామినేషన్కి పోయినప్పుడు అంటే మీకు సంబంధించిన ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటో చెక్అవుట్ చేసుకోవాలి. అదేవిధంగా మీకు సంబంధించిన నేమ్ ఇక్కడ చెక్అవుట్ చేసుకోవాలన్నమాట. కింద వచ్చేసి మనకు తాళం సింబల్ ఉంది కదా, లాక్ సింబల్ ఉంది కదా, అది పాస్వర్డ్ అనమాట. పాస్వర్డ్ మీరు ఏం ఎంటర్ చేస్తారు ఎగ్జామినేషన్లో అంటే స్టెప్ బై స్టెప్ అనమాట. మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ టెట్ 2 సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, అది కూడా ఎంటర్ చేయొచ్చు అనమాట. అంటే మీకు స్టెప్ బై స్టెప్ అనమాట. ఇన్సులేటర్ అయితే మీకు ఇక్కడ గైడెన్స్ ఇస్తారనమాట. మీరు ఇన్సులేటర్ మీకు ఏం ఎంటర్ చేయమని చెప్తే అది ఎంటర్ చేయాలన్నమాట. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సైన్ ఇన్ అనే బటన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు మౌస్తో క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట కంప్యూటర్లో. ఓకే, క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట. రాగానే ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. దానికన్నా ముందు మీకు కొన్ని ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ మీరైతే చదవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు, ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంది కదా, ఈ యొక్క ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. కాగానే చూడండి, ఐ హ్యావ్ రీడ్ ద అండర్స్టూడ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క టిక్ బాక్స్ టిక్ చేసిన తర్వాత ఐ ఆమ్ రెడీ టు బిగిన్ ఉంది కదా, ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. ఓకే, ఈ విధంగా మీకు ఎగ్జామ్ కూడా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మనకి ఏదైతే రైట్ సైడ్ కార్నర్లో మీకు ఇక్కడ టైమింగ్ అనేది కూడా మీకు పడుతుందన్నమాట. టైమింగ్ అనేది కూడా రెడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. 150 క్వశ్చన్లకి 150 మినిట్స్ అనమాట. ఒక క్వశ్చన్కి 1 నిమిషం అనమాట ఎగ్జామ్ రాయడానికి. ఓకే, ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ మనకు ఇక్కడ క్వశ్చన్స్ నెంబర్స్ ఉంటాయి, అదేవిధంగా ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ క్వశ్చన్ వచ్చింది, చూడండి ఏదైతే ది 3D మోడల్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ది టీచింగ్ అబౌట్ ఎర్త్ అనమాట. ఓకే, ఇక్కడ మీరు ఏముంటుంది లైక్ ఈ విధంగా మీకు క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, ఇక్కడ గ్లోబ్ అనుకో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ దీని గ్లోబ్ అనుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి ఇక్కడ 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అని మీకు కనిపించింది. ఇక్కడ మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట. అక్కడ కంప్యూటర్లో మీరు మౌస్తో క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే ఏమవుతుంది, ఫస్ట్ క్వశ్చన్కి 4th ఆప్షన్ కరెక్ట్ అని ఇక్కడ సేవ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి 4th ఆప్షన్ ఇక్కడ ఫిక్స్ అయిందన్నమాట. ఓకే, ఆన్సర్ అనేది కరెక్ట్ కావడం జరిగింది. ఓకే, ఇక్కడ సెకండ్ క్వశ్చన్కి అయితే షిఫ్ట్ అవుతారనమాట ఆటోమేటిక్గా. షిఫ్ట్ కాక మరి సెకండ్ క్వశ్చన్కి చదివిన తర్వాత మరి సెకండ్ క్వశ్చన్కి మరి ఏ ఆప్షన్ కరెక్టో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏదైతే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే మీకు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే సేవ్ కావడం జరిగింది. ఓకే, అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ చూసారా, మీకు ఇక్కడ థర్డ్ క్వశ్చన్ మీకు క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే జస్ట్ ఇక్కడ మనకు నంబర్స్ ఉంటాయి కదా, మౌస్తో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నంబర్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఏ క్వశ్చన్కి మీరు వెళ్ళాలనుకుంటారో ఆ క్వశ్చన్కి అయితే మీకు ఆటోమేటిక్గా షిఫ్ట్ కావడం జరుగుతుంది అనమాట. మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని ఇక్కడ అన్ని కూడా ఆన్సరింగ్ ఇట్లా ఇవ్వాలన్నమాట. 150 క్వశ్చన్లకి 150 ఆన్సర్ ఇచ్చిన తర్వాత మనం సేవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అందరికీ ముందు ఒక గమనిక అనమాట, అందరు అభ్యర్థులకు అనమాట. మీరు ఏం చేస్తారంటే మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే కూడా ఒకసారి ఇన్విజిలేటర్ ఉంటారు కదా మీకు, ఒక ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్ని పిలిచి కూడా మీరు అడిగిన, సార్ నాకు ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి తెలియట్లేదు, కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్పంటే మా సార్ కూడా చెప్తారనమాట. ఇలా మీరు మౌస్ని క్లిక్ చేయాలి, ఇలా నెక్స్ట్ క్వశ్చన్ కూడా స్టెప్ బై స్టెప్ అయితే మీకు చెప్తారనమాట. ఎందుకంటే కొంతమందికి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు కంప్యూటర్ పైన, కొంతమందికి ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు అనమాట. కాబట్టి ఈ యొక్క జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఒకసారి ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత. సరే, నాకు ఇక్కడ మనకు 10th క్వశ్చన్ రాసాము, అదేవిధంగా మిగతా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి పెట్టామంటే మరి ఎలా పోవాలి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ప్రీవియస్ అని ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. మీ కంప్యూటర్ ఉంటుంది మన ప్రీవియస్ అని ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు స్టెప్ బై స్టెప్ అనమాట మన క్వశ్చన్లోకి అయితే బ్యాక్ క్వశ్చన్కి అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. ప్రీవియస్ క్వశ్చన్కి అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇంకోటి మనకి కలర్ ఇండికేషన్ అనమాట. ఇక్కడ మనకి ఏదైతే గ్రీన్ కలర్ మార్క్ లో ఉందన్నమాట. గ్రీన్ కలర్ మార్క్ లో మనం సేవ్ చేసినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చినట్టు లెక్క అనమాట. ఏదైతే మనకి ఇక్కడ రెడ్ కలర్ ఉన్నాయి కదా, రెడ్ కలర్ ఉన్నటువంటి క్వశ్చన్ మనం చూసాం కానీ మనం ఆన్సర్ ఇవ్వమన్నమాట. ఓకే, కాబట్టి మీరు 2 థింగ్స్ అయితే గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనకు ఏదైతే
గ్రీన్ కలర్ లో క్వశ్చన్ చేంజ్ అయింది కదా, క్వశ్చన్ నెంబర్ చేంజ్ అయిందంటే ఖచ్చితంగా దానికి మనము ఆన్సరింగ్ ఇచ్చినట్టు లెక్క అనమాట. రెడ్ కలర్ లో ఉన్నటువంటి క్వశ్చన్ కి మనము ఆన్సరింగ్ ఇలాంటి లెక్క అనమాట. ఏదైతే మరి ఇక్కడ మనకు వైట్ కలర్ కనిపిస్తా ఉంది కదా, వైట్ కలర్ ఉన్నటువంటి క్వశ్చన్ నెంబర్ కి ఇక్కడ మనము ఆ క్వశ్చన్ కి మనం చూడలేమన్నట్టు లెక్క అనమాట. ఓకే, ఇవన్నీ 3 థింగ్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి అందరు అభ్యర్థులు అనమాట. స్టెప్ బై స్టెప్ అయితే మనం ఎంత ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయినా కానీ బేస్డ్ ఆన్ యువర్ ప్రజెంటేషన్ అనమాట. మీరు ఎట్లా క్వశ్చన్ ఇచ్చే ఆన్సర్, క్వశ్చన్ కి ఆన్సర్ ఏ విధంగా సేవ్ చేస్తున్నారు అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకటికి 2 సార్లు చెక్అవుట్ చేసుకోండి. చెక్అవుట్ చేసుకున్న తర్వాత టైం మేనేజ్మెంట్ మీరు చూసుకుంటూ మీరు స్టెప్ బై స్టెప్ అయితే 150 క్వశ్చన్కి 150 ఆన్సర్ అయితే మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇదన్నమాట నా నుంచి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఎగ్జామ్ రాసి సరైన విధానం అనమాట. 150 క్వశ్చన్కి 150 ఆన్సర్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఆల్రెడీ మీకు ఇన్విటర్ ఉంటారు కాబట్టి మీకు గైడ్ చేస్తారనమాట 2 minutes బిఫోర్ గానే. ఓకే, ఎగ్జామ్ అయిపోయిన వారు సబ్మిట్ చేయని చెప్తారనమాట. ఇక్కడ ఏదైతే మనకు అన్ని క్వశ్చన్కి ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా, సబ్మిట్ బటన్ అనమాట టైం ఎండింగ్ లోపు మనకి ఇక్కడ ఎనేబుల్ చేస్తారు. ఇక్కడ ఎనేబుల్ చేసినప్పుడు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సబ్మిట్ అయితే మీ యొక్క ఎగ్జామినేషన్ అయితే సబ్మిట్ కావడం జరుగుతుంది ఆన్లైన్ మోడ్లో. అయిపోయిన తర్వాత మీకు వస్తుందన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ సబ్మిటింగ్ ది ఎగ్జామినేషన్ అని మీ యొక్క ఐడి వస్తుంది. చెక్అవుట్ చేసుకొని మీరైతే షట్ డౌన్ చేసి బయటకు రావాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ హాల్ నుంచి అనమాట. ఇదన్నమాట నేను ఇన్స్ట్రక్షన్ చెప్పాను మీకు అందరికి కూడా. మళ్ళీ ఒకసారి అందరికి కూడా ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ వన్. ఓకే, ఇదన్నమాట. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ఇతర అభ్యర్థులు కూడా షేర్ చేయండి. ఓకే, ఇదన్నమాట నా నుంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.